సరే అమ్మా, మీ సర్వే రాయడం అయిపోయింది. ఓకే మేడం. ఉన్నారా అమ్మా? వాళ్ళమ్మా అమ్మ మేము సర్వే చేయడానికి వచ్చినాం. మేడం మీరేనా? సర్వే చేస్తాం వచ్చిండ్రా? కుర్చీ ఎత్తాగు. మేడం కూర్చోండ్రి. ఏ అమ్మా మీరు వాళ్ళు? మేము సర్వే చేయడానికి వచ్చినాం అమ్మా. మేడము నా ఇంటికి వచ్చి నన్ను పిలిచి దాని ఇంటికి ఎందుకైనావు నువ్వు? అమ్మా నేను మీ ఇంటికే ముందు వచ్చినమ్మా, మిమ్మల్ని పిలిచినా మీరు రాలేదు, ఆమె వచ్చింది టచ్ చేసిన. అట్లెట్లుంటది మేడము, నేను కూర వండుతున్నా, నేను అందుకే బయటకు రాలేను. ఇప్పుడు వచ్చినా కదా రా మేడం ఇటు. అమ్మా ఈమెది అయిపోయినాక వస్తా, ఓకేనా? చాలు గట్లెట్లుంటది, నా ఇంటికి ఫస్ట్ వచ్చినావు మేడం నువ్వు. నాది అయిపోయి కొట్టే దాని దగ్గరకో నువ్వు. గట్ల ఒప్పుకుంటా మేడం, నేను ఒప్పుకోను. మేడము ఆ పిసది గట్లనే కొడుతుంది గాని ఏమేం కావాలో చెప్పు. ఏ ఓవరనే పిసదని అంటున్నావు మెంటల్ దానా? నిన్నేనే నా ఇంటికి వచ్చిన మేడం, నువ్వు నా తాటికి రమ్మన్నాడు ఎందుకు? నాది అయిపోయినాక అత్తటి. నువ్వేంటే నాకు చెప్పేదే మేడం, ఫస్ట్ నన్ను పిలిచినావు, నా దగ్గరకు వచ్చింది అంతా రాసినాక నువ్వు దాని దగ్గరకో మంచిగా ఉండదు. అమ్మా 5 నిమిషాలు ఆగమ్మా, వస్తా. మేడం 5 నిమిషాలు లేదు, 5 సెకండ్ లేదు, ఇప్పుడు ఇటు అత్తవా రావా? ఏంటి మేడం లవ్ ఎదుగుతున్నావు? మేడం రాపా. మేడం ఇప్పుడు నువ్వు ఇటు అత్తవా రావా? ఎందుకమ్మా అంత కోపంకి వస్తున్నావు? ఈమెది అయిపోయినాక వస్తా అని చెప్పినా కదా, ఆగు వస్తా. రాదే, ఏం చేసుకుంటావు చేసుకపో. మేడం మీరు ఇటు అత్తరా రారా? మేడం లేవు, ఫస్ట్ మాది రాసినాక. ఆగమ్మా ఆగాగు. ఏంది వేస్తున్నానా? మేడం అట్లా గుంజుకపోతున్నా, అట్లా గుంజుకపోకు. వేస్తున్నానా సేతుడు? నా మేడం నువ్వు విడిచిపెట్టండి, నేను ఎందుకు విడిచిపెడతా? నేను ఎందుకు విడిచిపెడతాను? నువ్వు విడిచిపెట్టా. నువ్వు విడిచిపెడతా, నేను విడిచిపెడతా. నేను విడిచిపెట్టా, నువ్వు విడిచిపెట్టు. లేవు నేను విడిచిపెడతా. ఎందుకు విడిచిపెట్టాలి? నేను విడిచిపెడతా. లేవు మేడం లేవు. మేడం ఇట్రా ఇట్రా. ఎందుకు వేస్తున్నా? మంచిగా అయిందా నీకు? మేడం మంచిగా అయిందా? మా ఇంటికి వచ్చినాక చూసుకుంటా నేను ఏందో. ఏమైంది? వేస్తున్నా గిట్లా వాడగొట్టినావు? లేవమ్మా. ఏముందమ్మా ఆమె గిట్లా చేసింది? మేడం దానికి నాకు వాడది, అది వేస్తుంది, అది గట్టనే ఎత్తది. మీ ఇద్దరు కొడకుండా మీరు చూసుకోవాలి కానీ నన్ను గిట్లా చేస్తారా అమ్మా? సరే మేడం ఏమనుకోకుండ్రి, కూసుండ్రండి. సరే అమ్మా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టా పాస్బుక్ ఏమున్నాయి అవన్నీ తీసుకురా. వీళ్ళిద్దరు ఏందో అని నన్నైతే ఎంతటట్టున్నారు. ఇగో సరే మేడం తీసుకొచ్చుగా, తీసుకోండి. ఇక అమ్మా మొత్తం 40 నుంచి 50 దాకా ప్రశ్నలు ఉంటాయి, అన్నిటికీ జవాబులు చెప్పాలా. సరే మేడం చెప్తా. అమ్మా ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఇద్దరం మేము ఉంటామమ్మా, నేను మా ఆయన. అమ్మ మీకు పెన్షన్ వస్తుందా? మేడం ఏం మాట్లాడుతున్నావు? నాకు పింఛన్ వస్తుందా అంటున్నావు? నాకు కాలు వేయిందా, కన్ను వేయిందా, చేతి వేయిందా? నాకు పింఛన్ ఎందుకు వస్తుంది? అమ్మా పెన్షన్ అంటే బీడీల పెన్షన్ వస్తుందా అని అడుగుతున్నా. బీడీల పింఛన్ వస్తుందంటే రాకుంటే ఎత్తది కావచ్చు, రాదని చెప్తా. ఏమైందమ్మా, బీడీల పెన్షన్ వస్తుందా రాదా? మేడం రాదు మేడం పింఛన్. అవునమ్మా. ఏం కూర వండినావు? ఏం కూర వండిందా అని సుగుంటదా మేడం? అవమ్మా అన్ని ఉంటాయి, అన్నిటికీ జవాబులు చెప్పాలా. సరే మేడం నేను ఇయ్యల్లా పప్పు వండిన. అయ్యో పప్పే వండినవా? మంచిగా కౌసు కూర వండితే తింటా అనుకున్నా. సరే అమ్మా, వారానికి ఎన్నిసార్లు కౌసు అనుకుంటారు మీరు? మేడము వారంకు మేము 2 సార్లు తెచ్చుకుంటాం చికెన్. అంతేనా? సరే కానీ మీ స్త్రీకరణ విలత్తుందా అమ్మా? మేడం వస్తుంది. అమ్మా నీకు ఎన్ని తులాల బంగారం ఉంది? బంగారం అడుగుతుంది ఏంది? ఉన్నదని చెప్తే ఎత్తుకపోతుందో ఏందో, లేదని చెప్తా. మళ్ళీ ఏమైందమ్మా? మేడం ఏం కాలేదు. అదే అమ్మా నీకు ఎన్ని తులాల బంగారం ఉందని అడుగుతున్నా. మరి మేడం బంగారం లేదు, ఏం లేదు. అమ్మా అబద్ధం ఎందుకు చెప్తున్నావు? మెడల పేరు ఉండనే ఉన్నది బంగారుది. మేడము నకిలీ పేరు ఇది. మెడల ఏం లేకపోతే ఎట్లా నకిలీ పేరు కొనేసుకున్నా. మేడము నకిలీ పేరు ఇది. మెడల ఏం లేకపోతే ఎట్లా నకిలీ పేరు కొనేసుకున్నా. సరే బాత్రూమ్ ఉందా అమ్మా? బాత్రూము లేదని చెప్తా. బాత్రూమ్ పైసలు అత్తయ్య కావచ్చు. మళ్ళేమైందమ్మా? బాత్రూమ్ ఉన్నదా లేదా చెప్పు. మేడం మాకు బాత్రూమ్ లేదు, మీరు ఎట్లన్నా అచ్చటట్టు వెయ్యాలా. అమ్మా మేము ఓన్లీ రాసుకొని పోతాం, అంతా పెద్ద సార్లే చూసుకుంటారు.
ఇగో మేడము ఈమెకు బాత్రూమ్ లేదు, ఈమెకు బాత్రూమ్ వచ్చేటట్టు ఎయ్యుండ్రి అని రాయుండ్రి. అట్లేం ఉండదమ్మా, మేము జస్ట్ రాసుకొని పోతాం అంతే. అమ్మ లాస్ట్ ప్రశ్న, మీరు కళ్ళు తాగుతారా? ఆవు రోజు బాగా తాగి ఊరంతా తిరుగుతా. అవ్వా నిజమా అమ్మ? మరి లేకుంటే ఏంది, నేను కళ్ళదాని తిరగానత్తున్నాను నీకు. అమ్మ ఈ ఫారంలో ఏ ప్రశ్నలు ఉంటే గవ్వే ప్రశ్నలు అడుగుతున్నా గంతే. నువ్వు వద్దు, నీ సర్వే చేసి వద్దున్నాడు, ఇటుకెళ్ళాడు. అయ్యో అమ్మ పోతతి. కళ్ళు తాగుతావా అని అడుగుతుంది. ఫస్ట్ నాడు ఇటుకెళ్ళి, నువ్వు తాగుతావు కావచ్చు. ఈ మేడం ఇంకా అత్తలేదు, మరి బయటకు పోయి చూసి వస్తాయి. ఇక మరి ఎందుకు రాలేదు? ఓ లింబావా, ఏంటిది? ఏ వేస్తుందానా? ఎటు పోయిందే మేడం? ఓ పెద్ద వేస్తుందానా? అప్పుడే వేయిందే మేడం. అవునా? కొంత మా ఇంటికి పంపిస్తే ఏమైతుండనే? నీకు నాకు వాడనే వాడది నేనెట్లా పంపితే అనిపిస్తుందానా? నీకు నాకు వాడనే వాడది నేనెట్లా పంపితే అనిపిస్తుందానా? ఇట్లా కాదే, నీ పని మళ్ళొచ్చి చెప్పు తాగే. బాత్రూమ్ ఉందా అమ్మ? ఏమిటోళ్ళమ్మా మీరు? సరే అమ్మ, మీది రాసుకోవడం అయిపోయింది. సరే మేడం. అగో అమ్మ, ఈయన ఆధార్ కార్డు ఇచ్చినావు, ఆయననేమో చనిపోయినట్టున్నాడు. అబ్బా, గోడకు ఫోటో తీసుడు మర్చిపోయినా. మేడం మేడం కూర్చోండి, నేను ఇప్పుడు వస్తా. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వాళ్ళ మామయ్య అనిపోయినా వాళ్ళ మామ ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చిందంటూ? మేడం ఈ 2000 తీసుకోండి, మా మామ బ్రతుకున్నట్టు రాయండి. అట్లా కుదరదమ్మా, మా రూల్స్ కి ఎగనిస్ట్ అవుతుంది. మేడం తీసుకోండి. ఎందుకు పైసలు ఇచ్చినావు? ఎందుకు అట్లా రాయమంటున్నావు? మేడం మా మామ చనిపోయినా కనిపించింది, ఇంకా వస్తుంది అందుకే. అట్లా కుదరదమ్మా, మా సార్లకు తెలిస్తే నా పని అవుతుంది. మేడం ఈ 1000 రూపాయలు కలుపుకొని 3000 తీసుకోండి. అట్లా కాదమ్మా. మేడం తీసుకోండి, కొర్రకుండ్రి తీసుకోండి. వరా వరా ఉన్నావా? అక్క చెప్పు. ఈ సర్వే రాష్ట్రం వచ్చిందా? అగో ఉన్నది కదా. మేడం మా ఇంటికి రాలేవు? అత్తకత్తనే కింద పడగొట్టినావు, మళ్ళీ ఏం చేస్తావని రాలేనమ్మా. కావాలని పడగొట్టిందా మేడం? చేయి జారి నువ్వు పడ్డావు. సరే పా అమ్మ, నీతో నాకు కట్టమే ఉన్నది. ఈ అమ్మ మనసు ఎంత మంచిదో. అమ్మ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టా, పాస్బుక్ తెచ్చినావా? ఇంకోండి మేడం. అమ్మ 50 నుంచి 60 క్వశ్చన్లు ఉంటాయి, అన్నిటికీ ఆన్సర్ చేయాలా, సరేనా? బరాబర్ చెప్తా మేడం. అమ్మ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? సర్వే చేస్తున్నారు కదరా, సర్వే రాసుకపోతే ఖర్చిండ్లు. చెప్పమ్మా ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో? మేడం మేము ఎప్పుడాగు మేడం, మేము మా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. అయ్యో పిల్లగాని చెప్పని అమ్మా, గట్ల నోరు ముత్తున్నావు. మావుడు పీసోడు మేడం, మావునికి ఏం తెలియదు. సరే కానీ అమ్మ, మీ ఇల్లు మీదేనా? అవురా, ఇల్లు మనదని చెప్పదు, మనదని చెప్తే మళ్ళా బిల్లు వరపట్టు కలుగుతుంది. కిరాయికుండా మనని చెప్పుదాం. అది మరి ఏమైందమ్మా, మీరే గుసగుసలు ఆడుకుంటున్నారు? ఏం కావాలి మేడం, ఏం లేదు. మరి చెప్పురమ్మా, ఇది మీ సొంత ఇల్లా కిరాయి ఇల్లా? మేము కిరాయికుంటాం మేడం, కిరాయి ఇల్లు. ఇల్లుని చూస్తే కిరాయి ఇల్లు లెక్క కొడతలేదు. మరి మీకు అట్లా కొడితే మేము ఏం చేయలేం, మా కిరాయి ఇల్లే. మీకు అట్లా కొడితే మేము ఏం చేయలేం, మా కిరాయి ఇల్లే. సరే బాబు, నువ్వేం పని చేస్తావు? అమ్మా నేను దుబాయ్ పోతున్నా అని చెప్పకు, దుబాయ్ పైసలు రావు. సరే నాన్న చెప్తా. ఇక్కడనే కూలి పని పోతున్నా అని చెప్పు, సరేనా? సరే నాన్న. ఏమైందమ్మా, మళ్ళా గుసగుసలాడుతున్నారు? లేదు మేడం, ఇక్కడనే కూలి పని పోతాం మేడం. బాబు నిన్ను చూస్తే కూలి పని పోయేటట్లు కొడతలేవు కదా? నిజంగా మేడం, నేను ఇక్కడ కూలి పనికి పోతా టీచర్.
అమ్మ మీకు బీడీలో పింఛన్ వస్తుందా? నాకు అత్తది మేడం పింఛని. అవు గాని పక్కింటిది పింఛన్ అత్తదని చెప్పిందా రాదని చెప్పిందా నీకు? ఎవరు గీలింబవనా? గావేస్టుదే రాదనే చెప్పిందమ్మా. ఎందుకు? మేడం దానికి బీళ్ళ పింఛన్ అత్తది. అవునా? మరి ఆమె గట్ల చెప్పింది ఏంది? అది అంతే మేడము, నువ్వు రాకుంటే ఏత్తవని అట్లా చెప్పినట్టు అయింది పిసది. అవును కావచ్చు. సరే గాని బాత్రూమ్ ఉందా అమ్మ మీకు? ఉన్నదమ్మా బాత్రూమ్ మాకు, కానీ మా పక్కింటిది లేదని చెప్పిందా? అవునమ్మా, మీకెలా తెలుసు? అది నేను ఆరాన్లేమే, ఇద్దరు పొత్తులు ఒకటే ఉన్నది, నీకు లేదని చెప్పిందేమో. అది నేను ఆరాన్లేమే, ఇద్దరు పొత్తులు ఒకటే ఉన్నది, నీకు లేదని చెప్పిందేమో. అవునా? మరి ఆమె గట్ల చెప్పింది. లేదంటే బాత్రూమ్ పైసలు వస్తాయని చెప్పినట్టు అయింది. గంతే కావచ్చు. సరే గాని అమ్మ మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు ఏం లేదు మేడం, మేము కూలి పని చేసుకొని బతకటోళ్ళం. ఆకలి బాగా అవుతుంది. సరే గాని అమ్మ ఏం కూర వండిండ్రు? ఎందుకు మేడం? అగో అది కూడా సర్వేలో ఒక క్వశ్చనే అమ్మా, అందుకే అడుగుతున్నా. అవునా మేడం, మరి చికెన్ ఇయ్యాల. అమ్మ సర్వేలో 48వ ప్రశ్న. మీ ఇంటికి సర్వే చేయడానికి వచ్చిన మేడంకి గాని సార్కి గాని మీరు వండుకున్న కూరేసి ఇయ్యాల ఖచ్చితంగా. ఇది ఎక్కడ మేడం ప్రశ్నలు అడుగుడు? అవు ఇది ఎక్కడి క్వశ్చన్? అంటే మీ చికెన్ నేను తింటాను అడుగుతున్నా అనుకుంటున్నారా? అంటే మీ చికెన్ నేను తింటాను అడుగుతున్నా అనుకుంటున్నారా? లేదు మేడం, లేదు. అరే చిన్నోడు వచ్చినట్టున్నారు, నటు తోలుకపోర, ముందే ఇద్దరం ఉన్నామని అని చెప్పినాం పోర నాన్న. అవునమ్మా సరే. అత్తమ్మ నువ్వు కొద్దిసేపు బయటకు పోయి ఆడుకొని రాపో. కొద్దిసేపు పోయి ఆడుకొని రాపోరా కొద్దిసేపు. అరే సర్వే చేసుకున్న మేడం వచ్చింది, అమ్మ నేను ఉన్నామనే చెప్పినాం, నువ్వు లేవని చెప్పాను. నువ్వు ఇప్పుడు ఇంట్లోకి వచ్చినావు అనుకో, మనకి ఇంకా బియ్యం కూడా రావు. ఇయ్య అవునా? సరే అని నాకు బాగా ఆకలి అవుతుంది, 20 రూపాయలు ఇయ్యే. సరే పో, అర్ధ గంట దాకా ఇంటికి రాకు. ఇయ్యో అన్న, ఇంకొక 20 రూపాయలు ఇచ్చినావా? రాత్రి దాకా రాను. సరే పోరా. ఎవరొచ్చిర్రు బాబు? ఓడో బిచ్చాడ వచ్చిండు, ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించినాను. ఓడో బిచ్చాడ వచ్చిండు, ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించినాను. మంచి పని చేసినావు బాబు. మీ సర్వే ఏందో గానీ నా ప్రాణంకి వచ్చింది. సరే అమ్మా నేను పోతా. సరే మేడం, మంచిగా ఓన్లీ. అమ్మా సర్వేలోని 48వ ప్రశ్న విన్నారు కదా? అవును విన్నా. మరి చికెన్ టిఫిన్ బాక్స్ లో పెట్టి అమ్మా. మరి చికెన్ టిఫిన్ బాక్స్ లో పెట్టి అమ్మా. సరే అమ్మా, మేడం తీసుకోండి. సరే అమ్మా పోతున్నా. సరే అమ్మా, మంచిగా ఓన్లీ. అవ్వ ఇంటింటికి ఇట్లనే సర్వే చేసి మంచిగా కౌసు కూరలు జమ చేసుకుంటా. అవ్వ ఇంటింటికి ఇట్లనే సర్వే చేసి మంచిగా కౌసు కూరలు జమ చేసుకుంటా. ఇది మా వీడియో. మేము కామెడీ చేసినాం, కానీ మీరు మాలాగా అట్లా కామెడీ చేయకండి. సర్వేకి వచ్చిన మేడంలకు గాని సార్లకు గాని సహకరించండి. పింఛన్ వస్తుందంటే పింఛన్ పోతుందని, భూమి ఉందంటే భూమి పోతుందని అట్లాంటి అపోహాలు ఏం పెట్టుకోకండి. జస్ట్ సర్వే, వాళ్ళకి సహకరించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, గంట కొట్టండి. బాయ్ బాయ్, టాటా, హాయ్.